హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. అందరు కూడా ఈ ఓపెన్ డిగ్రీ గురించి ఒక వీడియో ఏమని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో ఇది ఓపెన్ డిగ్రీ వచ్చేసి మన ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ జి రామరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, మనకి ఓయూలో ఉంటుంది ఇది క్యాంపస్. ప్రొఫెసర్ ఫర్ జి రామరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, పీజీఆర్ఆర్ సిడిఈ అంటారు దీన్ని. పీజీఆర్ఆర్ సిడిఈ, పీజీ అంటే ప్రొఫెసర్ జి, ఆర్ఆర్ అంటే రామరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ మీకు డిగ్రీ ఎగ్జామ్స్ అనేటి వాళ్ళు పెడతారు డిస్టెన్స్ మోడ్లో. ఇది దీనికి ఎటువంటి ఏజ్ లిమిట్ ఉండదు. అయితే క్రైటీరియా వచ్చేసి ఏంటంటే మనకి కంపల్సరీ 10+2 ఉండాలి, 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, అలాగే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఉండాలి. ఓకేనా? సో దీంట్లో మీకు చూడండి కోర్సెస్ ఉంటాయి, యూజీ కోర్సెస్ 4 రకాల యూజీ కోర్సెస్ ఉంటాయి. సో మొట్టమొదటి యూజీ కోర్స్ వచ్చేసి మీకు బీఏ, స్క్రీన్ పైన వేసాను చూడండి బీఏ. సో ఇది బీఏ ఏంటంటే మీకు ఇలా 30 స్ట్రీమ్లు ఉంటాయి, 30 రకరకాలుగా ఉంటాయి. సో ఇది తెలుగు మీడియం కమ్ ఇంగ్లీష్ మీడియంలో మీరు బీఏ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. బీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. దీనికి వచ్చేసి 300 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు ప్లస్ 4000 రూపీస్ ఫీజు మీరు చూసుకోవచ్చు. తర్వాత బీఏ మ్యాథమెటిక్స్ లేదా అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఇది సపరేట్ బీఎస్సీ ఉండదు అనమాట. ఇందులో మళ్ళీ చెప్తాను, డిస్టెన్స్ మోడ్లో బీఎస్సీ ఉండదు కాబట్టి మీకు ఏం చేస్తారంటే ఇక్కడ బీఏ మ్యాథ్స్ అప్లైడ్ మ్యాథ్స్ ఇస్తారు. సో దీన్ని కూడా ఫీజు 4000 రూపీసే. ఇక్కడ పక్కన వేసాను చూడండి ఒకసారి మీరు పైన. సో ఇది వచ్చేసి మనకి బీఏ సేమ్ 300 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు, 400 రూపీస్ మన 4000 రూపీస్ ఇయర్లీ ఫీజెస్, 3 ఇయర్స్ కోర్స్ ఇది. తర్వాత బీకామ్ జనరల్. సో బీకామ్ జనరల్ ఇక్కడ వేస్తాను చూడండి ఒకసారి బీకామ్ జనరల్ కూడా. సో ఇది బీకామ్ జనరల్ యొక్క ఫీ స్ట్రక్చరు. సో ఈ బీకామ్ జనరల్లో మీకు రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ బీకామ్ జనరల్లో ఏంటంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. దీనికి వచ్చేసి 5000 రూపీస్ పర్ యానం, సేమ్ రిజిస్ట్రేషన్ ఫీజు 300 రూపాయలు. అండ్ లాస్ట్ బీబీఏ ఉంటుంది, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఇది కొంచెం ఫీజు ఎక్కువ, ఇది 8000 రూపీస్ పర్ యానం. ఇక్కడ స్క్రీన్ పైన చూడండి ఒకసారి, ఇది 8000 రూపీస్ పర్ యానము. సో 300 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఎట్లా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ప్రొఫెసర్ జి రామరెడ్డి మనకి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనము ఏదైతే కోర్స్ ఎంచుకుంటున్నామో ఆ కోర్స్కి 300 రూపాయలు ప్లస్ ఫీజు మనం వెళ్ళి బ్యాంకులో డీడీ కట్టాలి. ఎనీ బ్యాంక్, హైదరాబాద్లో ఎనీ బ్యాంకులో వెళ్ళి డిమాండ్ డ్రాఫ్ట్ కట్టాలి. అది ఎవరి పేరు పైన అంటే డైరెక్టర్ పీజీఆర్ఆర్సిడిఈ పేరు పైన మనం ఫీజు కట్టాలి. ఆ ఫీ వచ్చేసి మీరు ఇక్కడ ఇచ్చిన తర్వాత మీకు ఐడి కార్డు ఇస్తారు, అడ్మిషన్ నెంబర్ ఇస్తారు. తర్వాత మీకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే పైన మీకు బుక్స్ ఇస్తారు. ఆ బుక్స్ తీసుకొని వచ్చిన తర్వాత మిగతాకి మీకు షెడ్యూల్ ప్రకారంగా సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 ప్రకారంగా ఇయర్ వైజ్ మీరు ఎగ్జామ్స్ రాసుకుంటా పోవచ్చు. సో ఇది ఓపెన్ డిగ్రీ డిస్టెన్స్ సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్. ఇది మీకు ఇక్కడ ఇది కరెక్ట్గా మీకు చెప్పాలంటే ఉస్మానియా యూనివర్సిటీ లోపలికి వెళ్ళకముందే అడిక్మేట్ ఫ్లైఓవర్ వెళ్ళే రూట్లో మీకు ఉంటుంది ఇది. ఓకేనా? ఇది ఈక్వాలెంట్ టు ఆల్ డిగ్రీస్. సో ఇక్కడ మళ్ళీ మీకు యూజీ కోర్సెస్ అయిపోయాక మీకు మళ్ళీ పీజీ కోర్సెస్ కూడా ఉంటాయి. పీజీలో ఎంకాము, బీకాము ఇవన్నీ కూడా ఉంటాయి. సో అది పీజీ ఎంబీఏ ఉంటుంది. సో పీజీ కోర్సెస్ గురించి మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. సో ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి జాబులు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ప్రొఫెసర్ జి రామరెడ్డి ఏదైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఉందో అక్కడికి వెళ్ళి మీరు ఫీజు కట్టుకొని, అయితే నాకు తెలిసి ఇప్పుడు అడ్మిషన్ ఫీజే, తర్వాత మళ్ళీ మీకు ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2కి ఎగ్జామ్ ఫీజెస్ ఉంటాయి. ఆ ఎగ్జామ్ ఫీజు మీరు కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత మీకు ఎగ్జామ్స్ హాల్ టికెట్స్ వస్తాయి, సెంటర్ పడుతుంది, ఎగ్జామ్స్ రాయాలి. సో చాలామంది అడుగుతున్నారు బిఆర్ అంబేద్కర్ది ఓపెన్ది. సో బిఆర్ అంబేద్కర్కి ఏంటంటే ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి ఖచ్చితంగా డిగ్రీ చేయాలంటే. సో బిఆర్ అంబేద్కర్కి ఏంటంటే 10th అది కూడా ఏంటంటే 10+2 చేస్తుంది ఇప్పుడు స్కీమ్ అది. సో దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. దీనికి ఏంటంటే డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. సో రెండింటితో చేసుకోవచ్చు, బిఆర్ అంబేద్కర్లో చేసుకోవచ్చు, అలాగే అదేమంటారు మన పీజీఆర్టీస్లో కూడా మీరు డిగ్రీ చేసుకోవచ్చు. సో ఏదేమైనా సరే బీకామ్ బీబీఏ బీఏ ఇవే ఉంటాయి ప్రోగ్రామ్స్. బీఎస్సీ మాత్రం మనకి డిస్టెన్స్ ప్రోగ్రాంలో బీఎస్సీ మాత్రం ఉండదు. సో అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.